మన ఫ్యామిలీ అందరికీ హాయ్ ఉండయి. అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళామని చెప్పాను కదా, బుధవారం నాడు పొద్దున్నే వీడియో అండి ఇది. అక్క వాళ్ళ ఊరిలో అంకమ్మ తిరునాళ్ళు జరుగుతున్నాయి. వేణు వాళ్ళ ఆయన గారు తిరువూరు కాలేజ్ దగ్గరికి వచ్చి నా దగ్గర నన్ను ఇక్కడికి తీసుకొచ్చారని చెప్పాను కదా నిన్నటి వీడియోలో. ఇక మంగళవారం సాయంత్రానికి మేము కప్పలబంధం వచ్చినాం. ఈ వీడియో బుధవారం పొద్దున్నే వీడియో అండి. మంగళవారం నైటే పడుకునే ముందు అక్క బొబ్బరపప్పు నానబోసింది గారెల కోసమని. ఇప్పుడు నేను ఆ బొబ్బరపప్పుని కడుగుతున్నా, అక్కేమో వేరే పళ్ళు చూసుకుంటుంది. ఇక్కడ భయం ఏంటంటే కోతులు బాగా ఎక్కువగా ఉంటాయండి. సరే కోతులు అంటే ఏ ఊర్లోనైనా ఉంటాయి, కానీ ఇక్కడ మరీ అసలు మనుషులు ఉన్నారన్న భయమే వాటికి ఉండదు. మనం ఇటు నడుస్తుంటే మన పక్క నుంచే నడుచుకుంటూ వెళ్ళిపోతాయి, ఏమాత్రం భయపడకుండా. మనం వాటిని చూసి భయపడుతుంది తప్పితే అవైతే మనల్ని చూసి కొద్దిగా కూడా భయపడవు. ఇక ఈ మెట్ల దగ్గర కూర్చొని నేను ఈ బొబ్బరపప్పు కడుగుతున్నానా, అవి ఎటు నుంచి వచ్చి మీద పడతాయో అని నాకు సచ్చే భయం వేస్తుంది. ఇప్పుడు నేను కూర్చున్న దగ్గర పైన రేకులండి, ఆ రేకుల మీద ఒక ఆటలు ఆడుతున్నాయి, మామూలుగా కాదు, డమడమా డమడమా అంటున్నాయి. మీద పడ్డట్టే ఉంది. ఆ పప్పు కడుగుతుంటే ఆ పప్పును చూసి వచ్చి ఇక మీద పడతాయేమో అని భయంతో కర్ర ఒకటి పక్కన పెట్టుకొని పప్పు కడుగుతున్నా. ఇక్కడ నేను ఈ పప్పు కడుగుతుంటే కొంతమందికైనా ఒక మాట గుర్తుకొచ్చిద్ది. ఏంటంటే, ఏ అక్క అమ్మాళ్ళ ఇంటి దగ్గర బొబ్బరు గారెలే, నువ్వు చేసినా బొబ్బరు గారెలే, మీ అక్కళ్ళ ఇంటి దగ్గర చేసినా బొబ్బరు గారెలే, ఫ్యామిలీ మొత్తం ఈ బొబ్బరు గారెలతోనే బతికేస్తున్నారట్టుంది అని పోకిరి సినిమా మహేష్ బాబు డైలాగ్ ఒకటి ఉంటుంది. ఫ్యామిలీ అంతా ఉప్మా తినే బతికేస్తున్నారట్టుంది అన్నట్టు మీ ఫ్యామిలీ అంతా బొబ్బరపప్పు గారెలే ఎక్కువ చేస్తారా అని మీరు అనుకుంటున్నారు. అవును, నిజమే. మేము ఎక్కువ బొబ్బరు గారెలే చేస్తాం, బొబ్బరపప్పుతో గారెలు చేస్తాం. కొంతమంది మినపప్పుతో చేస్తారు, కొంతమంది పెసలతో గారెలు చేస్తారు, ఇట్లా ఎన్నో రకాలుగా చేస్తారు. కానీ మేము మాత్రం ఎక్కువ ఇలానే చేస్తాం. పప్పు కడగటం అయిపోయింది, గాలిస్తున్నాను. గాలించడం అంటే పప్పులో కంపల్సరీగా కొంచెమైనా రాళ్ళు కానీ ఉసిగ్ కానీ ఉంటుంది. ఇదిగోండి, ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా చేస్తే ఆ రాళ్ళు లేదా ఉసుకున్న ఆ గిన్నెకి అడుక్కుపోతాయి. అంటే పప్పున్న గిన్నెలో నీళ్లు పోసి ఆ గిన్నెని కదుపుతూ ఉంటే పైకి వచ్చిన పప్పుని తీసి వేరే గిన్నెలోకి వేస్తే అలా తీయంగా అడుక్కి ఆ ఉసిక కానీ రాళ్ళు కానీ పోతాయి. గారెలలో కొంచెం ఉసుకున్నా కొంచెం రాయి తగిలినా కానీ అసలు ఇక ఆ గారెలు తినాలన్నా కష్టంగా ఉంటుంది. ఆ పళ్ళకి తగిలితే రాయి తగిలిందంటే తినేటప్పుడు అబ్బో మహా కష్టంగా ఉంటుంది. అందుకే నేను గారెలకైనా ఇడ్లీకైనా పప్పు 2-3 సార్లు గాలిస్తానండి, ఉసిక రాళ్ళు లేకుండా. కొంతమందికి గాలించడం అంటే తెలియదు, అందుకనే చెప్తున్నాను. పప్పు గాలించడం అయిపోయిన తర్వాత అక్క బట్టలు ఉతికే బండ దాకా పడదాం రా అమ్మ అంటే వెళ్ళానండి. ట్యాప్ దగ్గర నీళ్ళు పట్టేసి బట్టలన్నీ తడిపెట్టేసింది ఒక టబ్బులో. ఇక టబ్బు ఒక్కదానికే బండ దగ్గరికి తీసుకురావాలంటే బరువుగా ఉందని నన్ను రమ్మంటే వెళ్ళాను. బట్టల విషయంలో మాత్రం అక్క ఉంటే మా ఇంటి దగ్గర అయినా సరే వాళ్ళ ఇంటి దగ్గర అయినా సరే బట్టలు ఉతికే డ్యూటీ మాత్రం అక్కే తీసుకుంటుంది కంపల్సరీగా. ఎందుకంటే ఎవరు బట్టలు ఉతికినా కానీ తను నచ్చదు, చాలా శుభ్రంగా ఉతికిద్ది. అందుకని తను ఉన్నప్పుడు ఎవరు ఆ డ్యూటీకి వెళ్ళరు అనమాట. ఇదిగోండి, కోతులకి మనుషులంటే భయం లేదని చెప్పాను కదా, చూడండి ఎంత దగ్గరకు వస్తున్నాయి అంటే నేను అక్కడే నించోనున్నా, నా కాళ్ళకు దగ్గరలోకి వచ్చి ఆ పప్పు తిని వెళ్తుంది. ఇక ఎక్కడ చూసినా కోతులే. ఇక్కడైతే అక్క ఏదన్నా కూరగాయలు పెట్టి పండిద్దామన్నా కానీ కోతుల వల్ల అసలు ఏమీ పండించలేకపోతుంది. ఏ చెట్లు ఉండవండి, ఆఖరికి పూల చెట్లు ఉన్నా కానీ వాటిని ఇరిసి పడేస్తుంది. అక్కకి ఇంటి చుట్టూ చాలా ఖాళీ ప్లేస్ ఉంది, కానీ ఏ కూరగాయలు పెట్టుకోవాలన్నా పెట్టుకోలేదు ఈ కోతుల వల్ల. ఇక నేను ఇంట్లోకి వచ్చేసి పప్పు పడుతున్నానండి, మిక్సీ పట్టేస్తున్నాను. ఫస్ట్ అయితే అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, ఒక ఉల్లిపాయ, కరివేపాకు ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసి కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసి గిన్నెలో వేసాను. ఈ బొబ్బరి గారెలకి ఏ గారెలకైనా సరేలేండి, కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిపాయ ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసి కచ్చపచ్చ అయినా పట్టవచ్చు, లేదంటే రోట్లో వేసి కచ్చపచ్చ దంచి అయినా ఈ పిండిలో వేసుకుంటే గారెలు బాగుంటాయి. పోనీ మిక్సీ పట్టకపోయినా ఇవన్నీ రోట్లో దంచకపోయినా సన్నగా తరిగి వేసినా కానీ గారెలకి టేస్ట్ బాగుంటుంది. ముందు ఈ అల్లం, పచ్చిమిర్చి ఇవన్నీ మిక్సీ పట్టాను కదా, ఆ తర్వాత ఈ బొబ్బరపప్పు కొంచెం వేసుకుంటూ నీళ్ళు లేకోకుండా గారెలు వేసుకోవటానికి వీలు పడే అంతగా పిండి పడుతున్నాను. మనం గారెలకి ఎప్పుడైనా సరే మినపగారెలు అయితే మెత్తగా పట్టుకోవాలి పిండి. బొబ్బరి గారెలు, పెసర గారెలు అంటే పప్పుని మిక్సీ పట్టేటప్పుడు మెత్తగా గంధం లెక్క పట్టుకోకుండా కొంచెం పలుకులుగా ఉండేటట్టు మిక్సీ పట్టేసామనుకోండి, గారెలు మంచి కరకరలాడుతూ బాగుంటాయి.
అదే మినప్పిండి అనుకోండి, మినపగారెలు అనుకోండి, మెత్తగా పడితే బాగుంటాయి అన్నమాట. ఇక మేము ఈ పనులు చేసుకుంటుంటే వేణుగాడు పిల్లల్ని చూసుకుంటా టీ పెట్టిందండి. అంతకుముందే నిద్ర లేచింది. పాపం పిల్లలతో కాదు, చిన్న పాపతో అస్సలు నిద్ర ఉండట్లేదు. నైట్ బాగా ఏడిపిస్తుంది. పగలు మంచిగా పడుకుంటుంది, నైట్ ఏమో బాగా ఏడిపిస్తుంది. అందుట్లోనూ తనకి ప్రాణం బాగలేదు. ఇక రాత్రి అస్సలు నిద్రపోలేదు. పాపం వాళ్ళ అమ్మకు కూడా నిద్ర లేదు. అందుకే ఆలస్యంగా లేచింది. టీ పెట్టింది. టీ తాగిన తర్వాత అక్క గారెలు వేస్తుంది, నేను ఇల్లు ఉడుస్తున్నాను. ఇక చిన్న వీడియో తీశాను అక్క వాళ్ళ ఇంటిని. ఇది అక్క వాళ్ళ వంటగది. పొడవు ఎక్కువగా ఉంటుంది, వెడల్పు తక్కువగా ఉంటుంది. మా ఇంట్లో వంటగది లెక్కలేండి. అయితే మా ఇంట్లోనేమో 4 పలకలు సమానంగా ఉంటుంది. అక్క వాళ్ళ వంటగది ఏమో పొడవుగా ఉంటుంది. మా వంటగదిలోనైనా అక్క వాళ్ళ వంటగదిలోనైనా ఒకళ్ళిద్దరు అయితేనే ఫ్రీగా ఉంటుంది. ఇంకొక ఇద్దరు వెళ్ళారంటే ఇక ఎటు కదలలేరు అనమాట. ఇదేమో అక్క వాళ్ళ హాల్ అన్నట్టు, రూమ్ అన్నట్టు, బెడ్రూమ్ అన్నట్టు. ఇక మొత్తం ఇదే. ఇంకా వెనక వైపు ఇంకొక గది ఉంది. ఇక ఇటువైపు వస్తే ఇదేమో కొట్టు గది అంటారు. అంటే బాగున్నప్పుడు వ్యవసాయం ఎక్కువ చేసేవాళ్ళు కాబట్టి వ్యవసాయం సంబంధించిన సామాను, వడ్ల బస్తాలు, బియ్యం బస్తాలు, అప్పట్లో గేదెలు కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి తౌడు బస్తాలు ఇవన్నీ కూడా ఆ గదిలో వేసి ఉంచేవాళ్ళు. ఇక గారెలు వేయటం అయిపోయింది. అక్క ఏమో పెద్ద పాపకు పెడుతుంది, నేను కూడా గారెలు తింటున్నాను. గారెలలోకి టమాటా చట్నీ తాలింపు పెట్టింది అక్క. టమాటా చట్నీ భలే ఉందండి, పుల్లగా. మనకి ఎక్కడికి వెళ్ళినా కానీ పచ్చళ్ళే కావాల్సింది. టిఫిన్ చేసాము, స్నానాలు అయిపోయినాయి, గుడి దగ్గరికి వెళ్తున్నాం. ఇక లాస్ట్ రోజు కదా, అందరూ పాలు పొంగళ్ళు చేసుకొని ఆ గుడి దగ్గరికి వెళ్ళి ఆ బోనం సమర్పించి వస్తారు అమ్మవారికి. అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి గుడి కొంచెం దూరం ఎక్కువే, అయినా పర్లేదు. నేను నడిచి వెళ్దామని బయలుదేరాం. ఇంతలోనూ వేణు వాళ్ళ ఆయన గారు, నేను గుడి దగ్గరికి వస్తా, కారులో వెళ్దాం అందరం కలిసి అన్నారు. మేమిద్దరం ఏదో సరదాగా నడుచుకుంటా గుడికి వెళ్దామని మేమనుకుంటే కారులో వెళ్ళవలసి వచ్చింది. ఇక అంకమ్మ గుడి దగ్గరికి వెళ్ళే మధ్య దారిలో ముత్యాలమ్మ వారి గుడి ఉంది. ముత్యాలమ్మ దగ్గర ముందు పసుపు కుంకుమ పెట్టి అగరవత్తులు వెలిగించి ప్రసాదం పెట్టేసి ఆ తర్వాత అంకమ్మ గుడి దగ్గరికి వెళ్తారు. ముత్యాలమ్మ, పోచమ్మ, మైసమ్మ, అంకమ్మ, మాలచ్చమ్మ, సమ్మక్క, సారక్క ఇలా చాలా దేవతల్ని గ్రామ దేవతలు అంటారు. ఎక్కువ ఈ అమ్మవార్లు ఊరికి పొలిమేరకి దగ్గరలో ఉంటారు. అలా పొలిమేరకి దగ్గరలో ఉండి ఊరంతటికీ కూడా ఏ కీడు జరక్కోకుండా, ఏ చీడలు కలక్కోకుండా ఈ దేవతలందరూ కూడా ఊరందరినీ కాపు కాసుకుంటూ ఒక కంట చూసుకుంటూ ఉంటారు అనే నమ్మకంతో జనాలందరూ కూడా ఈ అమ్మవార్లకి పూజలు చేస్తూ ఉంటారు. గుడి దగ్గరకు వచ్చేసామండి. ఇక గుడి దగ్గర చిన్న వీడియో తీశాను. అందరూ కూడా వాళ్ళు తెచ్చిన ప్రసాదాలన్నీ కూడా నైవేద్యాలుగా అమ్మవారికి సమర్పించారు. ఇక గుడి దగ్గర నుంచి మేము ఇంటికి వచ్చేసాము. ఇక ఇక్కడ కూర చికెన్ అండి. ఇక ఇలా చెప్పాను కదా, అంకమ్మ తిరణాలన్నా లేకపోతే పెద్దమ్మ తల్లి తిరణాలన్నా సరే కంపల్సరిగా నాన్ వెజే ఉంటుంది. అక్క చికెన్ చేసేసిందండి. మేమేమో సెల్ఫీలు దిగుతున్నాం. వేణు చీర బాగుంది కదా, కానీ అది బ్లాక్ లెక్క కనపడుతుందండి వీడియోలో. బ్లాక్ కాదు, కొంచెం అది ఏం కలరు, నాకు ఏం కలర్ అని చెప్పడానికి కూడా కలర్ అయితే నాకు చెప్పడానికి రావటం లేదు, కానీ బ్లాక్ అయితే కాదు. ఇక బుడ్డమ్మాయి బాగా ఏడుస్తుందండి పాపం. తనకు అస్సలు ప్రాణం బాగాలేదు. వచ్చిన దగ్గర నుంచి ఇలా ఏడుస్తుంది. అంటే మొన్న 2 రోజులు జ్వరం తగిలింది. జ్వరం తగిలిన తర్వాత మరీ బక్కగా అయిపోయింది. ఇప్పుడు జ్వరం అయితే తగ్గింది కానీ దగ్గు బాగా వస్తుంది, ఎక్కువగా ఏడుస్తుంది పాపం. నైటు నిద్రపట్టలేదు, పగలేమో మంచిగా బుడ్డమ్మాయి మంచి యాక్టివే, కానీ జ్వరం తగలటం వల్ల బాగా నీరసం అయిపోయింది. ఇక మా వారు వచ్చేసారండి. నేను నిన్న సాయంత్రం వచ్చాను కదా, మా వారు ఇప్పుడు వస్తున్నారు. రాత్రికి వారికి భోజనం కోసమని కూర చేసి బియ్యం కడిగి పెట్టేసి, అంటే అన్నం వండలేదు, అన్నం నైట్ వండుకుంటారు, బియ్యం కడిగి ఓన్లు అట్ట పెట్టేస్తాను. ఇక ఈరోజు లేచిన తర్వాత కూడా పొద్దున పూటకి టిఫిన్కి కూడా దోశకి పిండి పట్టి వచ్చాను. ఇక పొద్దున్న టిఫిన్ చేసి తోటకి వెళ్ళి తోటలో నీళ్ళు చూసుకొని ఇప్పుడు వచ్చేసారనమాట. ఇక అన్నం తిని ఇద్దరం వెళ్తాం. పిల్లలు ఇక్కడ ఆడుకుంటున్నారు. నైనిక మీకు తెలుసు, ఈ పిల్లలు ఇద్దరు ట్విన్స్ అండి. అక్క వాళ్ళ బావగారి మనవరాళ్ళు, అంటే అక్క వాళ్ళ బావగారి కూతురు పిల్లలు అనమాట. వాళ్ళిద్దరూ భలే ఉన్నారండి. వాళ్ళ అమ్మ, వాళ్ళు ట్విన్స్ కదా, ఒకే రకం డ్రెస్సులు వేసింది, ఒకే రకం చెప్పులు కూడా వేసింది అనమాట. మెడలో చైన్లు కూడా అట్లే ఉన్నాయి, చేతికి గాజులు అట్లే ఉన్నాయి, ఒకే టైప్లో అనమాట. పిల్లలిద్దరు మమ్మీ తను అంటే అక్క వాళ్ళ బావగారి కూతురు అనమాట.
అక్క వాళ్ళ బావగారికి 2 కూతుళ్ళు, వాళ్ళ పెద్దమ్మాయికి ఏమో ఒక అబ్బాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్నది చిన్నమ్మాయి. ఈ చిన్నమ్మాయికి 2 అమ్మాయిలు, ట్విన్స్ అనమాట. చెప్పే కదా ఇంతకుముందు. అందరం కలిసి ఇక్కడ కూర్చొని అన్నం తిందాం అనుకున్నాం. అందరం పెట్టుకొచ్చుకున్నాం. పెద్దక్క కూడా పెట్టుకొని వచ్చింది. బుడ్డమ్మాయి పాపం వాళ్ళ అమ్మని అన్నం తినకుండా ఏడిపిస్తూ ఉంది. అంటే తనకి ప్రాణం బాగాలేదు కాబట్టి ఏడిపిస్తుంది. ఇక అక్క ఏం చేసిందంటే ఏమైనా బయటికి ఎత్తుకొని వెళ్తే వాళ్ళ అమ్మ కొంచెం ప్రశాంతంగా అన్నం తింటుంది కదా అని ఎత్తుకొని అటు తిప్పుతున్నాని తన అన్నం పెట్టుకొని వచ్చిన మనిషి ప్లేట్ అక్కడ పెట్టేసి బుడ్డమ్మాయిని ఎత్తుకొని వెళ్ళిపోయిందండి. పసిపిల్లలు, మన పిల్లలు పసిపిల్లలుగా ఉన్నప్పుడు మనం ఫంక్షన్కి వెళ్ళినా, పెళ్ళిళ్ళకి వెళ్ళినా, పుట్టింటికి వెళ్ళినా మనం ఇబ్బంది పడకూడదని మన పిల్లల్ని వాళ్ళే చూసుకుంటారు. మా అమ్మ అలానే చూసుకుంది, మీ అమ్మ వాళ్ళు కూడా అలానే చూసుకొని ఉంటారు. ఇదిగోండి ఇలా పెద్ద అక్కలా. ఇప్పుడు అక్క వాళ్ళ బావగారు మనవరాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళిద్దరు చేతుల నిండా గోరెంటాకు ఉందండి. వాళ్ళ అమ్మ గోరెంటాకు పెట్టింది. ఇప్పుడు ఆ గోరెంటాకుని చూసి రన్విక నాకు గోరెంటాకు 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 అని గోల చేస్తాను. ఇప్పుడు ఎక్కడదమ్మా గోరెంటాకు? ఇప్పుడు అంటే ఎక్కడి నుంచి వచ్చిద్ది? చేద్దాంలే సాయంత్రం ఎడన్నా ఆకు కోసుకొచ్చి నూరదాంలే అంటే కాదు, నాకు గోరెంటాకు అని చిన్న ఏడుస్తూనే ఉంది. చేసేది ఏమీ లేక పిల్లలకి బొట్టు పెడతారు కదా, రంగురంగులుగా ఉంటాయి, ఎక్కువ తిరణాల్లో కనిపిస్తూ ఉంటాయి. బొట్టు పెట్టేలాగా అన్ని రంగులు కలిసి బొట్లు ఉంటాయి కదా, అవి అనమాట. అవి వీళ్ళ కోసమే తెచ్చింది లేండి అక్క. ఇక గోరెంటాకు అంటే ఇప్పుడు యాడ నుంచి వస్తుందిలే అని ఇదే గోరెంటాకు లాగా పెట్టేద్దామని వాటిని ఆ రంగులన్నీ కూడా చక్కగా అరిచేతుల్లో చుక్కల్లాగా పెట్టింది అందంగా. అవి పెట్టి మళ్ళీ చూసుకొని మురుస్తుంది పెద్దక్క. అన్నం తిని కొద్దిసేపు కూర్చొని బయలుదేరామండి. ఎప్పుడు తిరణాలన్నా కానీ మేము ఆ లాస్ట్ రోజే వచ్చేవాళ్ళం. 2 సంవత్సరాల క్రితం వరకు కూడా ఎప్పుడు కూడా తిరణాలంటే బావ కూడా ఫోన్ చేసేవాడు, అరే తిరణాలు జరుగుతుందిగా ఊర్లో రాదంటరా అని. 4 రోజులు తిరణాలంటే మేము ఎక్కడికి వస్తే మరి ఇంట్లో ఇబ్బంది అవుతుంది కదా, అందుకని లాస్ట్ రోజునే వచ్చేవాళ్ళం ఎప్పుడు. కానీ బావ చనిపోయిన తర్వాత పోయిన సంవత్సరం ఏమో 2 రోజులు ముందు వచ్చాము, ఈ సంవత్సరం 1 రోజు ముందు వచ్చాము. ఎందుకంటే మనిషి లేని బాధ ఎప్పుడూ ఉంటుంది, కానీ ఇలాంటి సందర్భాల్లో ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో తను ఒంటరిగా ఫీల్ అవ్వకూడదని మేము వచ్చామనుకోండి కొంచెం సంతోషపడుతుందని ఇలా 1 రోజు కానీ 2 రోజులు కానీ ముందు వస్తామన్నమాట. ఏదైనా మనిషి లేని లోటైతే ఎవరో తీర్చలేదు, కాకపోతే కొంచెం తను సంతోషపడటానికని 1 రోజు ముందు 2 రోజుల ముందు అట్లా వెళ్తున్నాం. ఇక ఇంటికి వచ్చేసామండి. మేమిద్దరం వెళ్ళి నైట్ ఉండటం అయితే లియో గారిని కూడా మాతో పాటే తీసుకెళ్లేదాన్ని, కానీ మా వారు నైటు రాలేదు కాబట్టి ఆయన ఎట్లాగో ఉన్నారు కదా, అందుకని లియో గారిని ఇంటి దగ్గరే వదిలేసి వెళ్ళాను. కానీ నేను వచ్చేసరికి వాడు నిన్న సాయంత్రం నుంచి కనపడలేదు కదా, ఎక్కడికి వెళ్ళింది నన్ను ఇప్పుడు దాకా వదిలిపెట్టని కొద్దిసేపు అసలు ఎగురులు పెట్టిండండి. వీడియో తీయలేదు, ఫోన్ ఛార్జింగ్ అయిపోయి రాగానే ముందు ఛార్జింగ్ పెట్టా కొద్దిసేపు, అందుకే వీడియో తీయలేదు. ఇక ఇంటికి రాగానే డ్యూటీ ఎక్కేయటమే ఇంటి పనులలో. ఒక్క పూట ఇంటి దగ్గర లేకుండా ఉంటే ఇంటి ముందున్న చెట్టు ఆకు రాలి ఈ ధర నుంచి ఆ ధర దాకా అంతా ఇక రాగానే ఆ ధర నుంచి ఊడ్చుకుంటూ వచ్చాను. ఈ ఆకుకు తోడు నాకు ఈ గాలి ఒకటండి, ఒక్కెళ్ళు ఊడుతుంటే ఇంకెళ్ళు వచ్చేస్తుంది. ఏది ఊడ్చినికెళ్ళే వస్తుంది, ఆకేమో బరువు ఉండదాయా, గాలికి చక్కగా ఊడ్చినికెళ్ళే వస్తుంది. ఎంత ఊడ్చినట్టే ఉండదు. ఇంటి ముందు ఇంత పెద్ద చెట్టు ఏడు ఉండకుండా కొంచెం అవతలకు ఉంటే బాగుండేది. వద్దులేండి, అలా అనుకోకూడదు. అంటారు కదా, పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. మనకి ఆరోగ్యానికి ఆక్సిజన్ ఇచ్చేది చెట్లే కదా. అయితే అయింది మహా అయితే ఒక 20 రోజులు ఇలా ఆకు రాలిద్ది, సంవత్సరం మొత్తం రాలదుగా. అయితే అయిందిలేండి, కొంచెం కష్టము నిష్ఠూరము. ఊడ్చుకుందాం, మన ఇంటి ముందే కదా ఊడ్చేది, మనం ఎవరింటి ముందుకో పోయి ఓడవట్లేదు. కసు ఊడ్చిన తర్వాత ఇక చీకట పడ్డ తర్వాత కల్లాపు జల్లి ముగ్గు కూడా పెట్టేశాను. ఇక పనిలో మళ్ళీ రేపు ఎందుకులే అని. ఇక ఇదండి వీడియో. బోర్ కొట్టలేదు కదా. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.